హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే మేమైతే కనుక జీడి తోటలోకి వచ్చాను. ఎందుకంటే పిక్కలు ఏరడానికి. చూసారా, ఎర్లీ మార్నింగే జీడి తోటలో పిక్కలు ఏరుతున్నా. అంటే ఇది ఫైనల్ స్టేజ్. అంటే టైం అంటే ఇది కాదు, కాకపోతే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న తోటలు అంటే వేరే ఊరు వాళ్ళు వచ్చేసి దొంగ చోటున పిక్కలు వేరేస్తున్నారంట తోటలంట. అందుకని ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావడం అయింది. ఇప్పటికి వచ్చి ఇక ఇవి పిక్కలు అనేవి వేయరము. అంటే ఇంకా ఈ తోట అంతా తిరగాలి. ఇది మా తోట వచ్చేసరికి చూసారా. యాక్చువల్లీ మా టైం ఇంకా ఒక 9కి అలా రావాలి. కాకపోతే ఈరోజు ఆ దొంగలకు భయపడి ముందుకు వచ్చి ఇగో పిక్కలు ఏరాల్సి వస్తుంది. ఎక్కడా లేవు, కాకపోతే తిరగాలి కదా. అది నిన్న కొంచెం వర్షం పడింది, అలానే గాలి వేసే కదా, ఎక్కడో ఒక పండు దొరుకుతాయి. ఇలా దొంగలు అంటే ఇది తోవ కదా, చూడండి పిక్క పట్టుకెళ్ళిపోయారు, పండు వదిలేశారు. అంటే తోవలో ఉన్న చెట్లకి అలానే చేస్తారు. ఇక ఇది చూడండి, ఇది సేమ్ పండు వదిలేశారు, పిక్క తీసుకెళ్ళిపోయారు. అందుకనే మా మమ్మీ మార్నింగే 5 o'clockకే లేపేసి తోటలోకి వెళ్ళి ఇలా పిక్కలు ఏరుకునిరా ఉన్నవి, లేదంటే కనుక దొంగలు ఏరుకుపోతారు అనగానే తోటలోకి వచ్చాము. చూపించాను కదా, ఇది మా తోట వచ్చేసరికి. అంటే దొంగలని ఎలా అంటామంటే ఈడిపిచ్చేస్తారంటారు తోటలు. అంటే పిక్కలు ఉండగానే గెలికేసి ఇక చూసారు పండు. ఇంకా పిక్కల సీజన్ అయిపోయింది ఫైనల్గా. పళ్ళు కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి పిక్కలు ఉండడం అయితే. జీడి తోటలోకి చాలా రోజుల తర్వాత వచ్చాను. అవి కూడా ఇగో పిక్కలు ఏరడానికి ఎర్లీ మార్నింగ్. పిక్కలు ఇందులో కొన్ని కాల్చుకొని తింటాం. అంటే మంచిగా ఉన్నవన్నీ ఎంచుకొని కాల్చుకొని తింటాం, పలుకులు ఉంటాయి. యాక్చువల్లీ నేను తోటలోకి వచ్చే ముందు మా మమ్మీ ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. ఆ ఆఫర్ ఏంటనేది నేను చెప్తాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేపింది అన్నాను కదా. అంటే నేను తోటలోకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఇదే ఫస్ట్ టైం నేను ఈ సంవత్సరంలో తోట తీసుకున్న దగ్గర నుండి. అంటే మాకు 3 తోటలు ఉన్నాయి. 3 తోటలోకి ఇది ఒక తోట. ఈ తోటలోకి రావడం ఇదే ఫస్ట్ టైము. అది చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. మన తల్లి వెళ్ళమంటుంది, మనం వెళ్ళమని చెప్పి నిరాకరిస్తాం. ఎందుకంటే పిల్లలం కదా, కొద్ది మొండికేస్తాం, తల్లిలు బొజ్జుకిస్తారు. అదే తండ్రి అనుకో, ఎరా కర్ర తీయాలనేసరికి పరిగెట్టి వచ్చేస్తాం. సో నేను అంతవరకు తెచ్చుకోలేదు. మా డాడీ వచ్చి వెళ్తున్నావా లేదా అని అడిగేంతవరకు తెచ్చుకోలేదు. మా మమ్మీ కొంచెం బతిమాలింది, నేను వెళ్ళను అని చెప్పేసి కొంచెంసేపు ఉన్నా. కానీ వాళ్ళు చెరువు పనికి వెళ్ళిపోగానే నేను బకెట్ పట్టుకొని అలా తోటలోకి వచ్చా. ఇగో పిక్కలు ఏరుతున్నా. ఇంకోటి, మమ్మీ అయితే ఆఫర్ ఇచ్చిందని చెప్పాను కదా. ఆఫర్ ఏంటంటే కనుక, ఈరోజు నువ్వు ఎన్ని పిక్కలు అయితే ఏరుకుంటావో ఆ పిక్కలన్నీ నువ్వు కాల్చుకో అన్నారు. బాగుంది కదా ఆఫరు. అంటే జీడిపప్పు, కాకపోతే పిక్కలు వచ్చేసరికి చూడు ఒక బకెట్ కూడా రాలే. అవి పళ్ళు ముప్పితే కనుక ఇలా కొన్ని వస్తాయంటే. ఇదే నా బ్యాడ్ లక్. ఇది వచ్చేసరికి దోటి కర్ర. అంటే ఎక్కడైనా మనకు పళ్ళు కనిపిస్తే లాగుతాం ఆ చెట్లకి. ఇంకొకటి ఇలా వచ్చేసరికి మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ ఒక ఆకు ఉంటుంది, ఇక్కడే అంటుకుంది అబ్బా నాకు. ఈ లొకాలిటీలోనే అంటుకుంది. దాన్ని దోలగుండాకు అంటారు. అంటే అది కానీ అంటుకున్నదా, దాని పేరే అది కదా, మీకు తెలుసు కదా దోలగుండాకు అంటే. అంటుకుంటే ఎలా ఉంటుందో. ఇక్కడ మాకు ఈ లొకాలిటీలో కొన్ని ఉన్నాయి, అవి చెట్లు. అది అంటికిపోయిందబ్బా. అదే మీకు ఇది చూపించాలనే అనుకున్నా. ఇగో అక్కడక్కడ ఉన్న పళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఆ దోటికర్రతో లాగేస్తున్నాం. ఎందుకంటే మేము వెళ్ళిపోయిన తర్వాత తోటలు ఏడిపించే దొంగలు వచ్చి ఇలాంటి కర్రలే పట్టుకొని వచ్చేసి ఎక్కడైనా ఒక్క పిక్క ఉన్నా సరే లాగేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా పచ్చి పిక్కలు కూడా తెంపేసి అమ్మేస్తూ ఉంటారు.
కొంతమంది అయితే ఒలుచుకుంటారు పలుకులు, కర్రీ వండుకుంటారు, తింటారు. ఇలా చాలా జరుగుతాయి. కాకపోతే ఎవరికైనా సరే ఈ తోటల గురించి తెలిసిన వాళ్ళు ఇలా తోటలో వెళ్ళిన తర్వాత ఈ దూలగుండాకులు చూసుకోండి. ఇప్పుడైతే నాకు అంటికిపోయింది, సమ్మగా ఉంది. పిక్కలు అయితే ఏరడం అయిపోయింది. ఇప్పుడు పిక్కలు ముప్పాలి. అంటే ఈ పండు నుంచి పిక్క వేరు చేయాలి. పిక్క మాత్రం తీసుకెళ్తాం మేము, పళ్ళు ఎక్కడ వదిలేస్తాం అక్కడ. చూసారా, ఏదో అనుకుంటాం కానీ పిక్కలేరడం చాలా కష్టమండి బాబు. ఈ తక్కువ పిక్కలే కనీసం 2 బకెట్లు పళ్ళే ఏరేసేసరికి స్వెట్ ఎంత వచ్చింది. ఇలా ఉంటుంది జీడి తోటలో. అది ఎర్లీ మార్నింగ్ చూసారా, అసలు గాలి వేయట్లేదు. ఇది సీజనే అట్లా ఉంది. ఓకే, అంటే ఇవి మంచిగా కొన్ని పిక్కలు అనేది ఎంచుకొని ఎండబెట్టుకొని ఒక 2 రోజులు పోయిన తర్వాత కాల్చుకొని తింటాం పప్పు. లేదంటే కొన్ని పిక్కలు వచ్చేసరికి మా సోకరి కన్నూరుపాలెం వారు వస్తారు, వారికి వేసేస్తాం కొన్ని.